జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 6,451 మంది బాలురు, 6,703 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణకు 739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు. 7 అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 5 రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్లు, 22 మంది జాయింట్ కస్టోడియన్లను నియమించారు. దూరాన ఉన్న పరీక్షా కేంద్రాలను 12 మంది కస్టోడియన్లు ఉంటారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 12 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని 65 పరీక్షా కేంద్రాల్లో భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల లోపల 5 కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడకూడదని నిషేధమని తెలిపారు. అయితే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. मैं जा रहा हूँ तुझा मैं जा रहा हूँ आ रहा हूँ तो देख के आ जाओ। లోపల ఉన్నాయి మేడం ఇంకోటి ఇక్కడికి ఉన్నాయి